ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపననుగ్రహించును. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. ప్రియులారా, ఈరోజు వాక్య ధ్యానములోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవైన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. నాయనా, ఈ విలువైన సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు. ఆయన ఎక్కువ కృపనిచ్చును అని మీ వాక్యము సెలవిస్తున్నట్లుగా అయ్యా, ఈరోజు నీ కృపాసనము చెంతకు మేము వస్తున్నాం. ప్రభువా, మా హృదయాలను మీ వాక్యము కొరకు సిద్ధపరచండి. మాలో ఉన్న అహంకారాన్ని తీసివేసి మీ ఎదుట మమ్మల్ని మేము తగ్గించుకునే దీనత్వాన్ని మాకు ప్రసాదించండి. వాక్యాన్ని అందించబోతున్న నన్ను నీ ఆత్మతో నింపండి. అయ్యా, ఈ వాక్యము వింటున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని, వింటున్న ప్రతి మాట మా జీవితాలను మార్చాలని మీ పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు మనము ధ్యానించబోయే దేవుని వాక్యము మన ఆత్మీయ జీవిత గమనాన్ని మార్చగలిగే శక్తి కలిగినది. మనందరికీ జీవితంలో విజయము కావాలి, ఆశీర్వాదము కావాలి, ఉన్నత స్థానాలు కావాలి. కానీ వాటన్నిటికంటే ముఖ్యముగా మనకు దేవుని కృప కావాలి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనములో ఒక అద్భుతమైన మాట ఉంది. ఆయన ఎక్కువ కృపనిచ్చును అని. గమనించండి ప్రియులారా, దేవుడిచ్చేది కొంచెము కృప కాదు, మన అవసరాల కంటే ఎక్కువ కృప. అయితే ఈ కృపను పొందుకోవడానికి ఒక షరతు ఉంది. అదేమిటంటే, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు మాత్రమే తన కృపను అనుగ్రహిస్తాడు. ప్రియులారా, ఈరోజు లోకము మనకేమి నేర్పిస్తుంది అంటే, నిన్ను నీవు నిరూపించుకో, నీ శక్తిని చాటుకో, ఎవరికి తల వంచుకో అని బోధిస్తుంది. కానీ పరలోకపు రాజ్యములో సూత్రము వేరు. ఇక్కడ తగ్గించుకున్నవాడే హెచ్చింపబడతాడు. మనమెందుకు కొన్నిసార్లు ప్రార్థించినా సమాధానము పొందుకోలేకపోతున్నాం? దేవుని ఆశీర్వాదాలకు అడ్డుగా ఉన్న ఆ అహంకారము ఏమిటి? మనల్ని మనము తగ్గించుకోవడం అంటే లోకువ కావడము కాదు, దేవుని శక్తికి లోబడటమని మనము ఎలా అర్థము చేసుకోవాలి? ఈరోజు మనము ఈ సత్యాలను లోతుగా నేర్చుకుందాం. దేవుడు తన కృపతో మనల్ని నింపాలని ఆశిస్తున్నాడు. కానీ ఆ కృప నిలవడానికి మన హృదయము అనే పాత్ర దీనత్వముతో ఖాళీగా ఉండాలి. ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడి మనలోని అహంకారాన్ని కడిగివేసి ఆయన కృపకు పాత్రులుగా చేయునుగాక. ప్రియులారా, చదవబడిన లేఖన భాగము ప్రకారము దేవుడు అహంకారులను ఎదిరించువాడై ఉన్నాడని ఇక్కడ ఎంతో స్పష్టముగా చెప్పబడి ఉన్నది. పరిశుద్ధ లేఖన భాగములో మత్తయి సువార్తలో మనము చూసినట్లయితే, యేసు క్రీస్తు ప్రభువు పరిసయ్యులను గురించి చెప్పినది మనకు తెలుసు. వారందరూ కూడా అగ్రపీఠములను ఆశించి గొప్ప పేరుతో ప్రజలందరూ పిలవాలని, మరి వారెల్లప్పుడూ పేరును ప్రఖ్యాతిని కోరుకుంటారు. ఇంకను ప్రజల చేత గుర్తించబడాలని కోరుకుంటారు. అనేక పర్యాయములు ఈ పేరును, ప్రఖ్యాతి, ఘనతను అయోగ్యముగా ఉపయోగిస్తాము. ప్రజలతో అహంకారముగా ప్రవర్తిస్తూ ఉంటాము. అటువంటి అతిశయ వ్యక్తీకరణ మనలో కలిగి ఉంటాము. కానీ దేవుడట్టి అహంకారులను ఎదిరించువాడై ఉన్నాడు. అనేక పర్యాయములు మనము దీనిని గుర్తించజాలము. మనము కేవలము గొప్ప ఘనత మాత్రమే రావాలని అనుకుంటూ ఉంటాము. అయితే ఈరోజు ప్రియులారా, అహంకారము మనలను ఎక్కడికి తీసుకొని వెళ్ళదని మనము తెలుసుకుందాం. కేవలము దైవాశీర్వాదం మాత్రమే మనలను అత్యున్నతమైన స్థాయికి
మరియు అత్యున్నతమైన ఘనతకు తీసుకుని వెళ్ళగలదు. ఎందుకు అనంటే దేవుడు దీనులకు కృపను అనుగ్రహిస్తాడు. దీనులతో ఆయనుండి వారి యొద్ద వినాలని కోరుకుంటాడు. ఆయన అహంకారుల మాటలను ఆలకించువాడు కాదు. మత్తయి సువార్త 5వ అధ్యాయములో కనికరము గలవారు ధన్యులు అని చెప్పబడినది. దేవుడు అట్టి వారికి కనికరమును చూపుతాడు. అవును ప్రిలారా, దేవుడు మనకు అట్టి కనికరము చూపుటకు ఈరోజు సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు కూడా దీనత్వము కలిగి ఉండుటకు, దీనత్వము కలిగి జీవించుటకు నేర్చుకోనండి. ప్రియులారా, ఒక వ్యక్తి సాక్ష్యాన్ని ఈరోజు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. కొన్ని సంవత్సరాల క్రితము రాజు అనే వ్యక్తి ఉద్యోగములో చాలా ఉన్నత స్థితిలో ఉండేవాడు. తన తెలివితేటల వల్ల, తన కష్టార్జితము వల్లే తాను ఆ స్థాయిలో ఉన్నానని గర్వపడ్డాడు. దేవుని ఆశీర్వాదము కంటే తన సామర్థ్యము మీదే తనకు నమ్మకము ఎక్కువగా ఉండేది. ప్రార్థన తగ్గింది, వాక్యము చదవడము ఆగిపోయింది. చివరికి సంఘములో కూడా తను చెప్పిందే జరగాలి అనే అహంకారము తనలో పెరిగింది. వాక్యము సెలవిస్తున్నట్టుగా దేవుడు తనను ఎదిరించడం ప్రారంభించాడు. తను దేనినైతే చూసి గర్వపడ్డాడో ఆ ఉద్యోగములోనే సమస్యలు రావడము ప్రారంభమైంది. తన నిర్ణయాలన్నీ తారుమారయ్యాయి. అప్పుడు తను దేవుని మీద కోప్పడ్డాడు తప్ప తనలో అహంకారాన్ని గుర్తించలేదు. ఎంత ప్రయత్నించినా పరిస్థితి మెరుగుపడలేదు. సముద్రపు అలలు గోడను కొట్టినట్లు తన ప్రయత్నాలన్నీ దేవుని చిత్తము ముందు విఫలమయ్యాయి. ఒకరోజు రాజు ఒంటరిగా మోకరించి ఏడుస్తున్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు తనతో మాట్లాడాడు. నీవు నీ శక్తితో గెలుద్దామనుకుంటున్నావు, అందుకే నేను నిన్ను ఎదురిస్తున్నాను. నువ్వెప్పుడు నీ శూన్యతను ఒప్పుకుంటావో అప్పుడే నా కృప నీకు తోడవుతుందని దేవుడు రాజును హెచ్చరించారు. ఆ క్షణమే తను తన తప్పును తెలుసుకున్నాడు. ప్రభువా, నా దగ్గర ఏమీ లేదు, నేను కేవలము మట్టిని మాత్రమే, నీ కృప లేకపోతే నేను జీవించలేను అని కన్నీటితో తనను తాను తగ్గించుకున్నాడు. తనెప్పుడైతే దీనుడిగా మారి ఆయన పాదాల చెంతకు వచ్చాడో అద్భుతమైన మార్పు తన జీవితంలో మొదలైంది. తను కోల్పోయిన గౌరవాన్ని దేవుడు తిరిగి ఇచ్చాడు. కాని ఈసారి ఆ విజయము అతనిది కాదు, కేవలము దేవుని కృప వల్లనే అని చెప్పే వినయాన్ని దేవుడు రాజుకిచ్చాడు. దేవుడు తన ఎక్కువ కృపను తనకు అనుగ్రహించి తనను భౌతికంగా, ఆత్మీయంగా కూడా హెచ్చించాడు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, మనల్ని మనము హెచ్చించుకుంటే దేవుడే మనకు విరోధి అవుతాడు. కాని మనము ఆయన ముందు వంగి నమస్కరిస్తే ఆయన మనల్ని తన చేతులతో పైకి లేపుతాడు. ఈ సాక్ష్యము ద్వారా దేవుడు మీతో మాట్లాడాడని నేను నమ్ముతూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, మనము ఇతరుల పట్ల కనికరము చూపినప్పుడు మనము ఉన్నత పీఠాలను విడిచిపెట్టి ఇతరులకు సేవలను అందించినప్పుడు కేవలము దేవుడే అత్యున్నతమైన వాడు. ఆయన ఎదుట మనమందరము సమాన స్థాయిలో ఉన్నాము కనుకనే ఆయన ఎదుటను కూడా మనము తగ్గించుకొని ఉండాలి. అట్టి విధేయత గల వైఖరి ఎల్లప్పుడూ మనము ఆయనతో కలిగి ఉండునట్లుగా ఆయన తన కృపను మనకు అనుగ్రహిస్తాడు. మన యొక్క మందిరాలలో కూడాను ప్రజలు సవినయముగా దేవునికి మొరపెట్టి అడుగుతూ ఉన్నప్పుడెల్లను కూడా వారికి ఎటువంటి బిరుదులు ఉన్నప్పటికీ, వారు ఎటువంటి గొప్ప స్థితి నుండి వచ్చినప్పటికీ అవన్నీ ప్రక్కన పెట్టి యేసు క్రీస్తు ప్రభు ఎదుట మొరపెడుతూ ఉంటారు. అటువంటి ప్రజల మొరలను దేవుడు ఆలకించి ప్రభు అక్కడనే అద్భుత కార్యాలను జరిగిస్తాడు. తన ఎడల వినయము కలిగి మొరపెట్టిన వారికి దేవుడు కృపను అనుగ్రహిస్తాడు. కనుకనే ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మనల్ని మనము తగ్గించుకోవాలి. ఈరోజు దేవుని కృప మన మీద ఉన్నది కాబట్టి భయపడవలసిన అవసరము లేదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, కొన్ని నిమిషాలు దేవుని సన్నిధిలో కళ్ళు మూసుకొని గడుపుదామా?
ఎవరైతే ఈరోజు ప్రభువా నా జీవితంలో తెలియకుండానే అహంకారము చోటు చేసుకుంది, నన్ను నేను తగ్గించుకోలేకపోతున్నాను అని అనుకుంటున్నారో, ఎవరైతే దేవా నాకు నీ కృప కావాలి, నీ సహాయం లేకుండా నేను ఒక్క అడుగు కూడా వేయలేను అని భావిస్తున్నారో, అలాంటి వారు మీరున్న చోటనే లేచి నిలబడగలిగితే నిలబడండి. లేదా మీ హృదయం మీద మీ చెయ్యి వేసుకోండి. దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు. కానీ ఈ క్షణమే ఈ వాక్యము వినిచిన్న మీరు ఆయన పాదాల చెంత దీన మనసుతో వస్తే ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. మీ పాపాలను క్షమించి తన అపారమైన కృపతో మిమ్మల్ని నింపుతాడు. కాబట్టి ఈరోజు జీవాక్యము వినిచిన్న మీరు మీ హృదయాన్ని ఆయనకు అప్పగించండి. ఆయన ఇచ్చే ఎక్కువ కృపను పొందుకోండి. మీ భారాన్ని ఆయన మీద వేయండి. ఆయన మిమ్మల్ని ఆదరించి దేవుడై ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ క్షణము మనం ఒక ప్రాముఖ్యమైన సమయానికి వస్తూ ఉన్నాం. మనం విన్న వాక్యము మన హృదయాలను హెచ్చరిస్తుంది. దేవుడు మనకు ఎక్కువ కృపనివ్వాలని ఆశపడుతున్నారు. కానీ ఆ కృపను మనము పొందుకోలేకపోవడానికి కారణం మనలో ఉన్న ఏదో ఒక తెలియని గర్వం, లేదా నేను చేయగలను అని అతిశయం కావచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతూ ఉంటే మీ హృదయం మీద చేయి వేసుకోండి. ఒక్క నిమిషము ఆలోచించండి. మీ జ్ఞానాన్ని బట్టి మీరు గర్విస్తున్నారా? మీకున్న ధనాన్ని బట్టి, లేదా మీకున్న అందాన్ని బట్టి, లేదా మీకున్న ఆస్తిపాస్తులను బట్టి అతిశయిస్తున్నారా? ఎదుటి వారిని తక్కువగా చూస్తూ మీరే గొప్ప అనుకుంటున్నారా? రే సహోదరి, సహోదరుడా, గుర్తుంచుకోండి, అహంకారికి దేవుడు విరోధి అవుతాడు. దేవుడే మనకు విరోధి అయితే మనము ఎక్కడికి వెళ్ళగలం? కానీ ఈరోజే, ఈ క్షణమే మీరు ఆయన పాదాల చెంతకు వచ్చి, ప్రభువా నేను దీనురాలిని, నేను అల్పుడను, నన్ను నేను తగ్గించుకుంటున్నాను అని ఒప్పుకుంటే ఆయన తన బాహువులను చాచి మిమ్మల్ని తన కృపతో నింపుతాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, అందరము కలిసి ఒకే స్వరముతో ఈ పాట పాడుదాం. పాట పాడుతున్నప్పుడు కేవలం పెదవులతో కాకుండా, దేవా నీ కృప లేకపోతే నేను బ్రతకలేను అనే భారముతో పాడుదాం. లోకము మనల్ని తృణీకరించిన దేవుని కృప మనల్ని లేవనెత్తుతుంది. ఆ అద్భుతమైన కృప కోసము మనల్ని మనము తగ్గించుకుంటూ ఈ ఆరాధనలో ఏకీభవిద్దాం. ఎక్కువ కృపనిచ్చువాడడా యేసయ్యా, ఎనలేని ప్రేమ చూపిన మెస్సయ్యా. ఎక్కువ కృపనిచ్చువాడడా యేసయ్యా, ఎనలేని ప్రేమ చూపిన మెస్సయ్యా. నీ కృప లేనిదే నేను బ్రతుకలేనయ్యా, నీ దయ లేనిదే నిమిషమైనా ఉండలేనయ్యా. ఎక్కువ అహంకారులను ఎదిరించే దేవుడవు, నీవు దీన మనస్సు గలవారికి తోడుంటావు. అహంకారులను ఎదిరించే దేవుడవు, నీవు దీన మనస్సు గలవారికి తోడుంటావు. నాలోని గర్వమును అణిచివేయుమయ్యా, నీ పాదాల చెంత నన్ను తగ్గించుమయ్యా. ఎక్కువ
ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడు మీ అందరినీ ఒక చిన్న విన్నపాన్ని కోరుతున్నాను. ఈ పాట పాడుతున్నప్పుడు దేవుని కృప మన మధ్య సంచరించడము మీరు గమనించారా? మనల్ని మనము తగ్గించుకున్నప్పుడు ఆయనిచ్చే శాంతి ఎంత గొప్పదో మీరు అనుభవించారా? ఇప్పుడు మనమందరము ఏక మనసుతో ప్రార్థనలో ఏకీభవిద్దాం. మీలో ఎవరైనా నేను ఒంటరిని, నన్ను ఆదరించేవారు లేరు అని బాధపడుతున్నారా? నా జీవితంలో సమస్యలు కొండలా ఉన్నాయి, లోకము నన్ను తృణీకరిస్తుంది అని కృంగిపోతున్నారా? లేదా మీ హృదయంలో ఉన్న ఏదైనా భారము గురించి ప్రత్యేకముగా ప్రార్థన కావాలని కోరుకుంటున్నారా? దయచేసి ఇప్పుడు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మీరు ఉన్న చోటనే మోకరించగలిగితే మోకరిల్లండి, లేదా కళ్ళు మూసుకొని మీ చేతులు పరలోకము వైపు చాచండి. మనం ఇప్పుడు మన వ్యక్తిగత సమస్యల కోసం మాత్రమే కాదు, కానీ మన ఆత్మీయ కుటుంబం అంతటి కోసము ప్రార్థిద్దాం. దేవుని వాగ్దానము ప్రకారం ఆయన మనకెక్కువ కృపను ఈరోజు ఇవ్వబోతున్నాడు. మన అహంకారాన్ని విడిచిపెట్టాము కాబట్టి ఇప్పుడు ఆయన సహాయము మన మీదికి దిగి వస్తుంది. మీకున్న ప్రతి భారము, ప్రతి కన్నీటి బిందువు ఆయనకు తెలుసు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నాతో కలిసి ఈ చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా, నేను నీ బిడ్డను, నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నాను. నీ కృపతో నన్ను నింపు, నన్ను నడిపించు అని ప్రార్థనలో ఏకీభవిద్దామా? పరిశుద్ధుడా, ప్రేమగలమా పరలోకమందున పరమ తండ్రి, నీటి వాగ్దానము ద్వారా నీవు నాతో మాతో మాట్లాడినందుకే నీకే వందనాలను చెల్లించుకొనిచున్నాం. ప్రభువా, నీ మాట ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే కృతజ్ఞతలను తెలియజేస్తున్నాం. ప్రభువా, దీనత్వములో నీవు సంతోషమునిస్తావని, మరి అట్టి వారిని ఉన్నత స్థానమునకు తీసుకొని వెళతావని నీ వాక్యము తెలియజేసినట్లుగా నీవు మాకు అటువంటి కృపను అనుగ్రహించుము. ప్రభువా, మేము దీనత్వము కలిగి ఉండటానికి మాకు సహాయము చేయము. అయ్యా, ఇది మా గురించి లేదా మాకు తెలిసిన లేదా సాధించిన దాని గురించి కాదు అయ్యా, ఇది మీ గురించి అని ప్రతిరోజు మాకు చూపించండి. దేవా, నీ కృపచేతనే మేము రక్షించబడి దీవించబడినట్లు కృపను అనుగ్రహించుము. ప్రభువా, మమ్మను క్షేమముగాను మరియు సురక్షితముగాను ఉంచేది నీ భద్రత, నీ కాపుదల మాకు దయచేయము. దేవా, మేము దీనత్వముతో నడుచుకొనుటకు నీ యొక్క జ్ఞానము మరియు వరములు ఉన్నత స్థానములోనికి వెళ్ళుటకు సహాయపడినట్లు చేయము. దేవా, నీవు లేకుండా మేమేమీ చేయలేము తండ్రి. అయ్యా, మేమెల్లప్పుడూ నీ ఎదుట దీనత్వముతో ఉండునట్లుగాను మరి నీ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లుగా సహాయం చేయండి. దేవా, మా చుట్టూ ఉన్న వారి పట్ల కూడా మేము దీనత్వముగా ఉండునట్లుగా నీవు మాకు సహాయం చేయమని కోరుకొనిచున్నాం. తద్వారా వారు మాలో నిన్ను చూచున్నట్లును మరియు నీ నామాన్ని మహిమపరచినట్లు కృపను దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం. దేవా, ఈ సమయంలో ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. మీ నూతన దయాకిరటం చేత బిడ్డలను ఆశీర్వదించండి. అయా, ఇతరత్ర శుభకార్యాలు జరిగించుకుంటున్న ప్రతి బిడ్డతో కూడా మీరుండే సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడ్డకు దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, ఆయన తన వాక్కును పంపి వారిని స్వస్థపరిచెను, ఆయన వారు పడిపోయిన గుంటలో నుండి వారిని విడిపించును అన్న నీ వాగ్దాన వచనము ప్రకారం దేవా, ఈ సమయంలో అనారోగ్యముతో ఉన్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, నీవు నన్ను స్వస్థపరచువాడవు అని మీరిచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకే స్తోత్రాలు. అయ్యా, ఈ సమయంలో మీ శక్తివంతమైన నామములో మీ పాద సన్నిధికి వస్తున్నాం. అనారోగ్యముతో పోరాడుతున్న ప్రతి బిడ్డను నీ పరిశుద్ధమైన హస్తాలకు అప్పజెప్తున్నాం. ప్రభువా, చిన్నారి బిడ్డలు నవీన, సత్య, మేఘన, యశస్విని మరియు సహోదరుడు దయారత్నం, మల్లికార్జున స్వామి, జహాంగీర్, సుబ్బారావు, పద్మ, జ్యోతి, కళావతి, రాజేశ్వరి వీరందరినీ మీరు ముట్టండి. వీరి శరీరంలో ఉన్న ప్రతి క్యాన్సర్ కణాన్ని మీ పరిశుద్ధాత్మాగ్నితో కాల్చివేయండి. నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను అన్న మాట ప్రకారము వారి శరీరాలకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించండి. అయా, కిడ్నీ వైఫల్యముతో బాధపడుతున్న సిద్ధు, లక్ష్మణ్, ప్రవీణ్ కుమార్, నాగజ్యోతి వారి అవయవాలకు కొత్త జీవాన్ని ఇవ్వండి. పక్షవాతముతో ఉన్న సూర్యారావు, రాంబాబు, శివకృష్ణ, గుణసుందరమ్మ, బాలప్ప, రంగన్న, కృపాకర్,
జయకృష్ణ, భాస్కర్రావు, విజయలక్ష్మి అమ్మ, శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరమ్మ, నారాయణలను మీరు తాకండి. పడిపోయిన వారి నరాలకు, కండరాలకు శక్తినిచ్చి వారు లేచి నడిచేలా అద్భుతము చేయండి. దేవా, గుండె సమస్యలతో ఉన్న సహోదరుడు పవన్, సుగుణావతి, జయమ్మ, సుశీల, ఆనందరావుల కొరకు ప్రార్థిస్తున్నాం. నెమ్మదినివ్వండి. ఆ రీతిగానే తండ్రి, బ్రెయిన్ ట్యూమర్తో ఉన్న సహోదరి లీలావతి, ప్రశాంతులను స్వస్థపరచండి. అనేక మాసాలుగా కోమాలో ఉన్న నానీని మీ కృపతో తట్టి లేపండి. మరణ ఛాయలో ఉన్న బిడ్డలను జీవంలోనికి నడిపించండి. ఆయన పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలిగినన్న వాగ్దానము బిడ్డల జీవితంలో నెరవేర్చండి. అయా, అజ్ఞాత వ్యాధులతో ఉన్న రత్న అనితను, కీళ్లవాతముతో ఉన్న సంకీర్తన వెంకటేశ్వరమ్మలను జ్ఞాపకం చేసుకోండి. అయా, ఇచ్చేవితో ఉన్న లక్ష్మిని, ఫిట్స్తో బాధపడుతున్న మరొక సహోదరిని మీరు విడిపించండి. అయా, 10 ఏళ్లుగా భయముతో ఏకాంత వాసములో ఉన్న సహోదరుడు సజిత్ హృదయంలో మీ శాంతిని నింపండి తండ్రి. దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనిచ్చెను గాని పిరికితనము గల ఆత్మనియలేదన్న వాక్యము ప్రకారము కుమారుణ్ణి మీరు స్వస్థపరిచి, ఇదిగో అందరిలాగానే మామూలు జీవితము గడిపే కృపను కుమారునికి దయచేయండి. ఆ రీతిగానే పేర్లు చెప్పబడని అనేక సమస్యలతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు కూడా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. వీరందరి పట్ల మీ కృపను ఎక్కువగా అనుగ్రహించండి. మనుషులకు అసాధ్యమైనవి మీకు సాధ్యమే కదా తండ్రి. మీ గాయపడిన హస్తాలతో ప్రతి ఒక్కరిని తాకి వారు మీకు సాక్షులుగా నిలబడేలా చేయమని మీ పాద సన్నిధిలో వేడుకుంటున్నాం. దేవ, ప్రాముఖ్యంగా ఈ సమయంలో నా తండ్రి, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి పరాయి దేశంలో ఉద్యోగాలు చేసుకుంటున్న నా ప్రియ సహోదరి సహోదరుల కొరకు ప్రార్థిస్తున్నా. బిడ్డలను జ్ఞాపకం చేసుకుని మీ కృపలో భద్రపరచండి. వారున్న చోట మీకు సాక్షికరమైన బిడ్డలుగా ఉండటకు కృప చూపండి. అయా, వారున్న చోట వారి యజమానులు, వారి అధికారుల యొక్క కృపను, దయను పొందుకునే అయా భాగ్యమును బిడ్డలకు దయచేయండి. వారి చేతుల కష్టార్జితమును 2 అంతలుగా ఆశీర్వదించండి. కుటుంబాలకు బిడ్డలు దూరముగా ఉంటుండగా నా తండ్రి, ఎలాంటి అనారోగ్యము, ఎలాంటి ఒంటరితనము బిడ్డల దరి చేరకుండా బిడ్డల చుట్టూ మీ కంచె వేయండి. వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం. ప్రాముఖ్యంగా నా తండ్రి, సమయంలో నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి బిడ్డ పట్ల కృపను చూపండి అయ్యా. వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని మీరు ఆలకించి అంగీకరించి వారి ప్రతి న్యాయమైన కోరికను మీరు తీర్చి మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకొనమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, మీ జీవితంలో కూడా ఏదైనా అనారోగ్యము, ఆర్థిక ఇబ్బందులు లేదా ఆత్మీయ పోరాటాలు ఉన్నాయా? అయితే ఆలస్యము చేయకుండా మీ ప్రార్థన అవసరాలను నాకు తెలియజేయండి. నా వాట్సాప్ నంబర్కి మీ ప్రార్థన అవసరాలను తెలియజేసినట్లయితే నేను మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధముగా ఉన్నాను. ప్రియులారా, స్క్రీన్ మీద కనిపిస్తున్న నా వాట్సాప్ నంబర్కి మీ పేరు మరియు సమస్యను నాకు తెలియజేసినట్లయితే నేను ఖచ్చితంగా మీ కొరకు ప్రార్థన చేస్తాను. నా వాట్సాప్ నంబర్ 8445037607 8465037607. ప్రియులారా, ఈ పరిచర్య ద్వారా మీరు దీవించబడినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి, మరి మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఆత్మీయ కుటుంబంలో భాగమవ్వండి. దేవుని కృప మీకెల్లప్పుడూ తోడయుండునుగాక. ఆమెన్.